హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. జిల్లా కోర్టులో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. క్లర్క్ ఉద్యోగాలు. శాలరీ వచ్చి మనకి 25,500. ఏజ్ వచ్చి మనకి 18 నుంచి 42 సంవత్సరాల అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి 49 పోస్టులు క్లర్క్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి శాలరీ వచ్చి 25,500 రూపీస్. ఆనరబుల్ హైకోర్టు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. క్వాలిఫికేషను బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఆర్ట్స్ కానీ, బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ కానీ చదివినవారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివినవారై ఉండాలి. మీకు మెట్రికులేషన్లో 10th క్లాస్లో హిందీ ఒక సబ్జెక్ట్ ఉన్నవారు మన ఆంధ్రప్రదేశ్ వరకు కంపల్సరీ ఉంటుంది కాబట్టి దీనికి అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 42 సంవత్సరాల అందరూ అప్లై చేసుకోవచ్చు. 1/1/2026 కల్లా 18 నుంచి 42 సంవత్సరాలను అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి క్లర్క్ జాబులు ఇది మనకి 49 వేకెన్సీలు ఉన్నాయి. జనరల్కి 9 వేకెన్సీలు ఉన్నాయి. కానీ వాటికి మనం ఎలిజిబిలిటీ కాదు, ఎందుకంటే ఈ స్టేట్ నుంచి మనం బిలాంగ్స్ చేయట్లేదు కాబట్టి మనం అన్రిజర్వ్డ్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 9 వేకెన్సీల కోసం మనం అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ మోడ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ మనకి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైపు జనరల్, తర్వాత ఇంగ్లీషు కాంపోజిషన్స్కి ఆబ్జెక్టివ్ టైపు 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సబ్జెక్టు ఎస్ఐ రైటింగ్, లెటరు, ప్రీసెస్, తర్వాత ట్రాన్స్లేషన్కి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకి 33% అన్నారు, కానీ మీకు 100 మార్కులకి పూర్తిగా మీకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అది కూడా 10 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్ప్రెడ్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 10 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి 4 మార్కులు అయితే మీకు రావాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై నేచర్లో ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ ఉంటుంది. మనకి టైపింగ్ స్పీడ్ ఉంటుంది 30 వర్డ్స్ పర్ మినిట్లో. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్లో చేయవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు దీనికి అప్లై చేయడానికి 28/5/2026 సాయంత్రం 5 గంటలకల్లా మనకి పోస్ట్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. కొరియర్స్ ద్వారా, పోస్ట్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దీంతో బలంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అన్నీ కలిపి సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్తో కలిపి మీరు ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. ఏంటంటే ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కోసం ద సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హెడ్ క్వార్టర్ సీజన్ జడ్జు జ్యుడిషియల్ కోర్టు కాంప్లెక్స్, తర్వాత హర్యానాకి అంబాలాకి అయితే మీకు సెండ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో వారు మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్లో మిమ్మల్ని అయితే కోర్టులోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్ను, వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.